అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మీ ముందు బ్రెడ్ స్వీట్ తీసుకొని వచ్చాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్ చాలా ఈజీ అనే చెప్పొచ్చు. ఎవరైనా ఇట్టే చేసేయచ్చు. దీనిలో పెద్ద ట్రిక్స్ అంటూ ఏమీ ఉండవు. చాలా ఈజీగా అయిపోతుంది. రుచి మాత్రం చాలా బాగుంటుంది. 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెడితే కూడా బాగా చల్లగా తిన్నా బాగుంటుంది, వేడిగా తిన్నా కూడా బాగుంటుంది అన్నమాట. అలా కూడా తినొచ్చు, ఎలా ఇష్టపడితే అలా. దీనికోసం నేను బ్రెడ్ స్లైసెస్ 5 తీసుకున్నాను. ముందుగా మనం ఈ సైడ్స్లో ఉన్న ఈ బ్రౌన్ కలర్ అంతా సపరేట్ చేసేసి, ఆ తర్వాత మనం 4 పీసెస్గా చక్కగా స్క్వేర్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, కొద్దిగా వేసుకుంటే చాలు, ఆ బ్రెడ్ పీసెస్ మునిగేంత. నెయ్యిలో అయినా కూడా వేపుకోవచ్చు దీన్ని. ఈ పీసెస్ని చక్కగా లో మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడకుండా చక్కగా కరకరలాడేదాకా వేగనిచ్చి తీసేసేయడమే అన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. రుచి చాలా బాగుంటుంది. చూడడానికి కూడా వెరైటీగా అనిపిస్తాయి. చక్కగా కోవాతో మిక్స్ చేసిన బ్రెడ్ తింటుంటే మనకి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్ కోవాతో చాలా రుచిగా ఉంటుంది. సో ఈ విధంగా మనం మంచిగా అవి కరకరలాడేదాకా వేగిన తర్వాత తీసేసేయాలి. ఇలా ఇప్పుడు వేగినాయి కదా, తీసేద్దాం. అలాగే మనం అన్ని పీసెస్ని కూడా వేపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర పాకం పట్టుకునేది ఉంటుంది. షుగర్ సిరప్ రెడీ చేసుకోవడానికి 1 కప్పు చక్కెర తీసుకున్నాను. దానిలో 1/2 కప్పు నీళ్ళు పోసి, ఇంక పాకంతో పని లేదు, కాస్త జిగురు వస్తే చాలన్నమాట. మనకి స్టిక్కీగా అయితే చాలు, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చక్కెర కరిగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మనకి అది ఇట్లా అంటుకున్నట్టుగా అయితే చాలన్నమాట, జిగురుగా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లా అయితే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పీసెస్ అన్నీ కూడా ఈ సిరప్లో వేసి, ఆ పాకం బాగా పట్టగానే వాటిని తీసేసేయాలి. ఇట్లా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవచ్చు, చల్లగా అవ్వాలనేది లేదు. సో ఇలా తీసి సపరేట్ చేసేసుకోవాలి. మిగిలిన పీసెస్ అన్నీ కూడా. ఆ తర్వాత ఇది వడకట్టి ఆ పాకాన్ని పక్కకు పెట్టుకోవాలి మనం. ఆ బ్రెడ్ పౌడర్ అంతా పొడిలాగా పడుతుంది కదా అది. తర్వాత 1 కప్పు పాలు తీసుకున్నాను. మీగడున్న పాలే ఇవి, కాచిన పాలు కాస్త వేడెక్కిన తర్వాత దీనిలో 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వేసి బాగా కలిపేసేయాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని కలిపితే ఈజీ అవుతుంది. అలా కొద్దిసేపు పాలను మరగనిచ్చి కాస్త దగ్గర పడుతున్నాయి, ఇలా చిక్కగా అవుతుంది అన్నప్పుడు మనం వడకట్టి పెట్టుకున్నాం కదా, షుగర్ సిరప్ ఉంది కదా, దాన్ని దీనిలో వేసేసాయి. బాగా కలపాలి లో ఫ్లేమ్లోనే. ఇది బాగా దగ్గరకు అయిపోయి చక్కగా కోవా ముద్దలాగా తయారవ్వాలి. బాగా చిక్కబడుతుంది, తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి ఇంకాస్త దగ్గరగా అవుతుంది. ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు అట్లా కలుపుతూ ఉంటే అదంతా కాస్త గట్టి పడుతుంది. సో ఈ విధంగా అవుతుంది. ఇంకొంచెం వేడిగానే ఉంది, ఇది గోరువెచ్చగానే ఉంది. పూర్తిగా ఇప్పుడు చల్లారింది.
ఇప్పుడు ఈ పీసెస్ తీసుకొని మధ్యలో కొద్దిగా ఆ కోవా పెట్టుకుంటూ పైన కూడా ఇంకొక పీస్ పెట్టేసి ఇలా రెడీ చేసుకోవడం అన్నమాట. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా బాగుంటాయి, బయట పెట్టినా కూడా ఏం పాడు కావు, ఈజీగా అయిపోతుంది, నచ్చుతుంది అందరికీ. చక్కగా బ్రెడ్ కోవాతో మిక్స్ చేసుకొని అలా తింటూ ఉంటే పైన కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అట్లానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలానే మీ వాల్యుబుల్ లైక్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.